అబ్రహాము తన కుమారుని కంటే, తన భార్య కంటే, తన ప్రాణం కంటే నా దేవుడే ఎక్కువ అనుకున్నాడు. కాబట్టి హీఈస్ రెడీ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ ఫర్ గాడ్. ప్రతిదీ కూడా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక మాట చెప్పంటారా, ఇస్సాకుని చంపటం కంటే తన్ను తాను చంపుకోవటము 1,00,000 రెట్లు తేలిక అబ్రహాముకి. అర్థమైందండి మీకు? తన ప్రియమైన కుమారుని చంపడం కంటే తను ఒక క్షణంలో చంపుకో, ఇంత యాతన భరించడం కంటే, ఇంత వ్యధ భరించడం కంటే, ఇంత రోదన గుండె లోపల భరించడం కంటే ఒక్క క్షణం నా ప్రాణం పోతే బాగుండు అనుకున్నాడేమో అబ్రహాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పరా, దీన్ని క్రైస్తవ జీవితం అంటారు. ఏమంటారు తెలుసా అండి? దీనికి ఒక పేరు పెడితే ఇది క్రిస్టియానిటీ. క్రీస్తుని పోలి జీవించడం అంటే అది. ఆయన కుమారుడై ఉండి ఆయన పొందిన శ్రమ ద్వారా ఏం నేర్చుకున్నాడు? ఒబీడియన్స్ నేర్చుకున్నాడు. ఆయన ఆత్మనాదాలు చేశాడు యేసుక్రీస్తు ప్రభు. విధేయత నేర్చుకున్నాడు కాబట్టి ఆయన యాక్సెప్ట్ చేయబడ్డాడు. అబ్రహాము యొక్క విశ్వాసపు పరిమాణం ఎంత అంటే చెప్పనా అండి? అబ్రహాము యొక్క విశ్వాసం యొక్క కొలత ఎంత అంటే, కుమారుడిని ఇక్కడ పడుకోబెట్టి కత్తిలా పైకి లేపితే కత్తికి కుమారుడి గొంతుకి ఎంత దూరం ఉందో చూసుకుంటే అంత ఒక్క క్షణము దూత కేక వేయటం ఆలస్యమైంది. అబ్రహామా అని కేక వేయటము ఒక్క సెకండ్ ఆలస్యమై ఉంటే ఆ పిల్లోడు 2 ముక్కలు అయిపోయేవాడు. కొంతమంది తెగేదాకా లాగుద్దంటారు చూసారా? విశ్వాసం ఏమంటుందో తెలుసా? లాగు. దేవుడు అంతసేపు మౌనంగా ఉండగలిగాడా? ఆ కుమారుణ్ణి 3 రోజులు తీసుకొని వచ్చి ఆ కుమారుణ్ణి కట్టెలు పేర్చి ఆ కుమారుణ్ణి బంధించి ఆ కుమారుని కట్టెల మీద పడుకోబెట్టి కత్తి వరలోంచి తీసి కత్తి నరకడానికి పైకెత్తేంత వరకు దేవుడు చూస్తూ ఉండగలిగితే అది దేవుని స్థాయి అయితే అబ్రహాం ఏం తక్కువ దీలా. ఆయన కూడా ఆ స్థాయికి ఎదిగిపోయాడు. ఐ యామ్ రెడీ లార్డ్, ఐ యామ్ రెడీ, ఇఫ్ యు ఆర్ రెడీ ఐ యామ్ రెడీ. అది అబ్రహాం యొక్క విశ్వాసపు స్థాయి. ఎన్ని అడుగులు దూరం ఉందో ఆ కత్తికి ఆ పిల్లోడికి మధ్యలో, ఎన్ని అంగుళాల దూరం ఉందో అంత గొప్ప విశ్వాసములో ఉన్నాడు అబ్రహాము.